నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। టీసీఎస్ లో ఉద్యోగాలు సాధించిన 9 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్ తెలంగాణ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। ఎన్నికలు కూడా అమల్లో వచ్చినందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలను అనుసరించాలి। నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్। అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతున్న తెనాలి పురపాలక మాజీ చైర్మన్ పెండెల వెంకట్రావును పరామర్శించిన జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య మనోహర్। మున్సిపల్ పన్నుల బకాయిలను పట్టణ ప్రజలు సత్వరమే చెల్లించాలి। తెనాలి పురపాలక కమిషనర్ విశేషణ। ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరిగిందని, పార్టీలన్నీ ఆయా నియమాలకు అనుగుణంగా నడుచుకోవాలని తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు। తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలు ఎన్నికల నియమాలకు అనుగుణంగా ప్రవర్తించాలని పేర్కొన్నారు। ఎన్నికల నియమాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు। రాజకీయ పార్టీలకు సంబంధించిన సమావేశాలకు ప్రచారాలకు తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ వివరించారు। ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ జరిగింది। ఆ రోజు అప్పుడు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరగాలి। మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తర్వాత మొత్తం రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతుంది, అందుకనే టు ఎన్ష్యూర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ is to be ensured। ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఎప్పుడు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ మటీరియల్ ఎప్పుడు ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్, సో దాట్ ఈస్ బీయింగ్ డన్। తర్వాత పబ్లిక్ స్పేసెస్లో కూడా అన్ని వాల్ పెయింటింగ్స్, ఫ్లెక్సీస్, బ్యానర్స్, పొలిటికల్ పార్టీ సంబంధించి అన్ని ఐటమ్స్ తీసేస్తాము। తర్వాత ప్రైవేట్ స్పేస్లో కూడా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటే మనకు ఒక కన్సెంట్ లెటర్ కావాలి। ఆ కన్సెంట్ లెటర్ ఇస్తే అక్కడే పర్మిషన్ వస్తుంది, లేకపోతే అది కూడా తీసేస్తాము। ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పబ్లిక్ స్పేస్లో ఎనీ పొలిటికల్ ఈవెంట్ ఉంటే ఆర్ఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ కంపల్సరీగా రావాలి, అప్పుడు మాత్రమే అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు। పర్మిషన్ లేకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద యాక్షన్ తీసుకుంటాము। ఇష్యూస్ అయితే మీరు అందరూ ఆర్ఓ ఆఫీస్లో చెప్పండి, మన దగ్గర ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది। ఆ హెల్ప్ లైన్ నెంబర్ నేను వీడియోకి అబౌట్ సెక్షన్లో మేము పెట్టిస్తాము, అదే కూడా ఒకసారి చూడండి। ఇష్యూస్ అయితే మీరు నా కంట్రోల్ రూమ్కి చెప్పండి, మేము తొందరగా యాక్షన్ తీసుకుంటాము। తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుగ్గ్యాల మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించారు। ఆయా గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజా సమస్యలను ఆయన ఆలకించారు। దుగ్గ్యాల మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం సాయంత్రం పర్యటించారు। చింతలపూడి, మంచికలపూడి, కంఠంరాజు కొండూరు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। తొలుత గ్రామాలకు ఇచ్చేసిన లోకేష్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు। మహిళలు తిలకాలను దిద్ది హారతులు పట్టారు। అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి గ్రామ సమస్యలను నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు। ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, సచివాలయ ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర అంశాలను లోకేష్ దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు। హడావిడిగలతో ఎవరిని కలలేకపోతున్నాం, ఈసారి అట్లా కాదు, రచ్చబండగా కూర్చుందాం, ఊరు సమస్యలు తెలుసుకుందాం, మీతో చర్చించిన తర్వాతనే వేరే గ్రామానికి వెళ్ళాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం తల్లి। ఇల్లు లేక పూర్వం స్థలాల్లో నివాసం ఉంటున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్। వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళు నివసిస్తున్నటువంటి భూమిని వాళ్ళకి ఇచ్చే విధంగా ఏదైనా మీరు పట్టా కానీ మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నిజంగా వాళ్ళకు కళ నెరవేరినట్టే సార్। అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు కదా సార్, అది ఎక్కడ ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో, అసలు ఇచ్చారో లేదో, ఇస్తే ఎవరికి ఇచ్చారో మాకైతే తెలుసు సార్। కొన్ని వందల కుటుంబాలు అలా పూర్వం స్థలాల్లో నివసిస్తున్నాయి సార్, వారికి మాత్రం ఇళ్ల పట్టా వచ్చే సదుపాయం మన ప్రభుత్వంలో కల్పించాలి సార్। పాత పరిస్థితి కాకుండానే కస్టమర్ ఛార్జ్ వెళ్ళాలంటే 700 రూపాయలు పడుతుంది ఒకసారి। 2 ఎకరాలు పోయాలంటే ఒక అబ్బాయి 11,000 కట్టాడు। పాత పరిస్థితి కాకుండా మిగతా అది ఆర్ఎస్ట్ వెళ్ళడానికి అది దొంగలోకి వెళ్ళి పోసుకొని వచ్చాము, అది ఒక చూడాలని। కరోనా వస్తే 21 రోజు, 4 రోజులు మమ్మల్ని లోపల పెట్టేశారు। 1 కేజీ బియ్యం ఇచ్చిన వాళ్ళు లేరు, ఒక 100 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు ఎమ్మెల్యే తరఫున। రోడ్లు వేస్తా అని ఈ ఊర్లో జనానందరం తీసుకెళ్ళి క్రేన్ పెట్టి 6 రోజులు క్రేన్ వాళ్ళు ఏమని రోడ్డు వరకు చూపించాడు। వీళ్ళందరికీ వేయడం అనుకున్నాం, కానీ వీళ్ళందరూ ఎగేసుకొని వెళ్ళారు।
వేసింది లేదు, ఏమీ లేదు. ఇక మాకు మనోహర్ గారు ఉన్నప్పుడు పెద్ద వంతులు వేశారు, ఆ పక్కన చిన్న వంతులు వేశారు. వీళ్ళు ఎంపీపీలు వాళ్ళు పెద్ద వంతులు వేసిన వాళ్ళు బోటు కూడా లేదు, ఏకంబట్టి పెద్ద ఒక ఇది కట్టుకున్నారు. మరి ఆయన కూడా వెళ్ళి పిల్లలు తిరిగి వచ్చాయంటే ఇంకొక 50 లక్షలు 50 కోట్లు వచ్చి ఉంటాయి. అది గ్యారంటీకి వచ్చింది మన నియోజకవర్గంలో. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో పనిచేసి కనీసం రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవని అన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి ప్రజలకు సేవ చేస్తూ సొంత నిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు. గత ప్రభుత్వంలో మంగళగిరికి ఐటీ కంపెనీలు రప్పించిన 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్కే స్థానిక యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది నందమూరి తారక రామారావు అని, జగన్ పరిపాలనలో బాధితులుగా మారిన ప్రజలకు స్వాంతన చేకూర్చేందుకు చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను ప్రకటించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటాయని, గత 5 ఏళ్లుగా తాను చేసిన మంచి పనులు చూసి తను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశనేని శ్రీనిత, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, సాయి చైతన్య, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, తాళ్ల అశోక్ యాదవ్, కాసనేని జశ్వంత్, కొప్పుల మధుబాబు, తాడిపోయిన రామకృష్ణ, మరీదు శివయ్య, ఏమినేని కోటేశ్వరరావు, పోసాని అప్పారావు, నక్కా చిరంజీవి, గద్దే వాసు, సీతయ్య, గండు కోటి యాదవ్, బొజ్జా లాలు యాదవ్, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2019లో కరెక్ట్గా ఎన్నికలకి 21 రోజులు ఉందనగా నేను అభ్యర్థిగా మంగళగిరికి వస్తాను జరిగింది. మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం అవ్వలేదు. 5350 ఓట్లతో ఓడిపోతాం జరిగింది. అంత మెజార్టీతో ఓడిపోయినా నేను నియోజకవర్గం వదిలిపెట్టలే. ఓడిపోయిన వాళ్ళు జనరల్గా పారిపోతారు, ఎందుకులే అనుకుంటారు. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలోనున్నా మంగళగిరి ప్రజలకు సేవ చేశాను. ఓడిపోయిన తర్వాత 29 సంక్షేమ కార్యక్రమాలు ఒక మంగళగిరి నియోజకవర్గం చేస్తాం జరిగింది. ఆరోగ్య రథం వస్తుంది, తోపుడు బండ్లు కంటే తోపుడు బండ్లు ఇచ్చినాం, కుట్టు మెషిన్ కావాల్సిన కుట్టు మెషిన్లు ఇచ్చినాం. అదేవిధంగా పట్టణంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తాం జరిగింది. కానీ శాసనసభ్యుడు ఇక్కడున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మీరు 2 సార్లు గెలిపించారు. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఆయన పనిచేసాడు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చిందా, రోడ్డు పడిందా అని ఆలోచించమంటున్నారు. రోడ్ వస్తున్నా చూసా, తెనాలి మంగళగిరి రోడ్ ఎంత అధ్వానంగా ఉంది తల్లి. కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. 10 సంవత్సరాలు మీరు ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎలా ఉండాలి నియోజకవర్గం? రూపురేఖలు మారిపోవాలా. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 9 మంది ఉన్నత ఉద్యోగాలు సాధించిన పట్ల ఏఎస్ఎన్ కళాశాల చైర్మన్ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. టీసీఎస్ సంస్థకు ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను మంగళవారం కళాశాల చైర్మన్ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏఎస్ఎన్ విద్యార్థులకు మంచి ఉద్యోగోపాధి అవకాశాలు రావడం గర్వకారణంగా ఉందని అన్నారు. స్మార్ట్ హియరింగ్ ప్రాసెస్ ద్వారా విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగిందని అన్నారు. ఐటీ సంస్థలు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ఏఎస్ఎన్ విద్యార్థులు టీసీఎస్ సంస్థకు ఎంపిక కావడం సంతోషకరమని అన్నారు. సంస్థలో చోటు చేసుకున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తూ ఏఎస్ఎన్ కళాశాల ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ టీసీఎస్ సంస్థ నిర్వహించిన ఎంపికల్లో కళాశాలకు చెందిన బీఎస్సీ, బీసీఏ విద్యార్థులు 9 మంది ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. టీసీఎస్ కంపెనీ దేశవ్యాప్తంగా డిగ్రీ స్టూడెంట్స్ అందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి, అంటే ఐటీ రిక్రూట్మెంట్స్ చాలా తగ్గిపోయిన సందర్భంగా తనకు కావాల్సిన ఎంప్లాయీస్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా టెస్టులు కండక్ట్ చేసి తీసుకునే విధానానికి ఈరోజు టీసీఎస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీ వచ్చింది. బికాజ్ ఆఫ్ కరోనా తర్వాత. సో అటువంటి దేశవ్యాప్తంగా జరిగిన క్వాలిఫైడ్ టెస్ట్లోనే 9 మంది ఏఎస్ఎన్ కాలేజీ నుంచి సెలెక్ట్ అవటం అనేది ఇది చాలా అరుదైన అవకాశం, అరుదైన రికార్డు ఏఎస్ఎన్ కాలేజీగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం టీసీఎస్ కంపెనీ ఏఎస్ఎన్ కాలేజీ నుంచి 50 నుంచి 100 మంది సెలెక్ట్ అవటం గతంలో కూడా మనం చూసాం. బట్ ఈరోజు కంపెనీ పాలసీస్ ఐటీ జాబ్స్ మాంద్యం వచ్చినాక ఏరియా వైజ్ కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ని కండక్ట్ చేయటం, అంటే దాంట్లో కూడా ఏఎస్ఎన్ కాలేజీ స్టూడెంట్స్ ముందుండటం అనేది చాలా గర్వపడతా ఉన్నాను. ఆపర్చునిటీస్ని స్టూడెంట్స్కి ఇచ్చే దాంట్లో కానీ
ఆ ప్లాట్ఫామ్స్ని స్టూడెంట్స్ ఉపయోగపడే విధంగా రామచంద్ర గారు తీసుకునే కేరింగ్. సో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరిని అభినందిస్తూ అలాగే రామచంద్ర స్టాఫ్ని కూడా అభినందిస్తాం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇప్పుడున్న వరల్డ్ వైడ్ రెసిషన్లో భాగంగా వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ కొంచెం మార్చారు. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నవి. ఐటీ కంపెనీస్ ఎవరు కూడా ఫ్రెషర్స్కి ఉద్యోగ అవకాశాలు ఆఫర్ చేయట్లేదు. ఆ ప్రాసెస్లో వాళ్ళు కంట్రీ వైడ్గా స్మార్ట్ హైరింగ్ అని ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు డిగ్రీ స్టూడెంట్స్కి. ఆ స్మార్ట్ హైరింగ్లో భాగంగా వాళ్ళు కంట్రీ లెవెల్లో ఒక టెస్ట్ పెట్టారు, నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అంటారు టీసీఎస్కి. అది కూడా వాళ్ళు టీసీఎస్ అయాన్ సెంటర్స్కి ఎగ్జామ్ రాయాలి. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ అన్నీ కలిపి ఎవరెవరైతే ఎన్క్యూటీలో ఈ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్లో క్లియర్ చేశారో వాళ్ళకి హైదరాబాద్ టీసీఎస్ ఆఫీసులో ఇంటర్వ్యూస్ నిర్వహించి సెలక్షన్ ఇచ్చారు. అతి కొద్ది మందిని 2 రాష్ట్రాల మీద తీసుకున్నారు. 100 లోపు స్టూడెంట్స్నే తీసుకున్నారు. దాంట్లో 9 మంది స్టూడెంట్స్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీసీఏ చదువుతున్న విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం అనేది చాలా ఆనందంగా విషయంగా మాకు అనిపిస్తుంది. టీసీఎస్ ఐటీకి గత 10-12 సంవత్సరాల నుంచి మా స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వటం ఆనవాయితీగానే ఉంది. బట్ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. రెసిషన్ మూలంగా ఐటీ జాబ్ రావటమే ఒక పెద్ద అచీవ్మెంట్గా డెఫినెట్గా అనిపిస్తూ ఉంది, దట్ డిగ్రీ లెవెల్లో. సో ఈ కంట్రీ లెవెల్లో మా స్టూడెంట్స్ ప్రాపర్గా ట్రైన్ చేయటము, మేము ప్రణాళికాబద్ధంగా చాలా సీరియస్గా వాళ్ళని ఎఫర్ట్స్ పెట్టించడం మూలంగా అంత టఫ్ కాంపిటీషన్లో కూడా మాకు సెలక్షన్స్ రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మేము ఎస్పెషల్లీ ఒక 2 డిజిటల్ ప్లాట్ఫామ్స్ని హైర్ చేసుకున్నాం. లైఫ్ స్కిల్స్లో దాన్ని ఇంటిగ్రేట్ చేసి దాని ద్వారా కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేశారు టెక్నికల్గా. ఎందుకంటే ఐటీ జాబ్లో టెక్నికల్ స్ట్రీమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెక్నికల్గా కూడా వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేసేటట్టు 24/7 ఆ ప్లాట్ఫామ్స్ని మా స్టూడెంట్స్కి అవైలబుల్ తీసుకొచ్చాం. సో మొబైల్ ద్వారా వాళ్ళు ఎప్పుడైనా ఏ టైంలోనే ప్రాక్టీస్ చేసుకునే విధంగా కూడా స్కీమ్స్ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న టైం కూడా కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేయడం వల్ల ఇలాంటి అచీవ్మెంట్స్ సాధ్యమవుతున్నాయి. ఈ సందర్భంగా డెఫినెట్గా అలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు సార్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తా, స్టూడెంట్స్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అనారోగ్యానికి గురై తెనాల్లోని వి కార్డియాక్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న తెనాలి పురపాలక సంఘ మాజీ చైర్మన్ పెండ్యాల వెంకట్రావును జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మంగళవారం పరామర్శించారు. తెనాలి కొత్తపేటలోని వి కార్డియాక్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్న పెండ్యాల వెంకట్రావును జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్య చికిత్సల గురించి డాక్టర్ శ్యాంప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పెండ్యాల వెంకట్రావు కోరుకోవాలని ఆకాంక్షించారు. వెంకట్రావును నాయకులు అమినేని రాజా, తాత శ్రీనివాసరావు, మొగల శ్రీనివాసరావు పలువురు నేత పరామర్శించారు. మున్సిపల్ పన్నుల బకాయిలను తెనాలి పట్టణ ప్రజలు సత్వరమే చెల్లించి తెనాలి పురపాలక సంఘానికి తమదైన తోడ్పాటు అందించాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలోని ఇంటి పన్ను బకాయిలను యజమానులు వెంటనే చెల్లిస్తే వడ్డీ మినహాయింపు సౌకర్యం కాదని పేర్కొన్నారు. పుర ప్రజలు చెల్లించే పన్నుల మీద సంక్షేమం, అభివృద్ధి ఆధారపడి ఉందని అన్నారు. పట్టణాభివృద్ధికి ప్రజలందరూ తోడ్పాటు అందించాలని కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ మున్సిపాలిటీ ట్యాక్స్ పేయర్స్ పే చేసేటువంటి ట్యాక్సెస్ కావచ్చు, వాటర్ ఛార్జెస్ కావచ్చు, ఇతరత్ర మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ట్యాక్సెస్ అయినా వాటి ద్వారా మున్సిపాలిటీని రన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి వస్తే కనుక ఇప్పటి వరకు ఎవరైనా కానీ ట్యాక్స్ కట్టకుండా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ అయినట్టుగా అలాంటి వారందరూ కూడా ఒకేసారి అంతా క్లియర్ చేస్తామని నిర్ణయపాటు అయితే కనుక వారందరికీ కూడా ఇంట్రెస్ట్ వైవ్ అనేది ఒకటి వెసులుబాటుగా కల్పించారు. కాబట్టి ఈ యొక్క సదావకాశం ఈ నెల ఆఖరి వరకు ఉంటుంది. అందువల్ల దీన్ని సజ్జనపరచుకొని బాకీదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ట్యాక్సెస్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో చూసుకొని వెంటనే క్లియర్ చేయాల్సి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాటర్ ఛార్జెస్ సంబంధించి కూడా చాలామంది దగ్గర నుంచి బాకీదారులు ఉన్నారు. దీనికి కూడా మీరందరూ ఎవరైతే బాకీ ఉన్నారో వారందరూ కూడా మా యొక్క సెక్రటరీస్ మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వాటిని క్లియర్ చేయాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా క్యాష్ రూపకంగా మీరు చెల్లించవద్దు. ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టంలో ఉంది. మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయికు రసీదు, సో మీరు ట్యాక్సెస్ క్లియర్ అయిన వెంటనే ఆన్లైన్లో రసీదు వస్తుంది.
వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇంకా సమయం ఎక్కువగా లేదు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వేసవి నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ చిరంజీవి తెలిపారు. విద్యుత్ శాఖ ఈఈ చిరంజీవి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలం నేపథ్యంలో విద్యుత్ అంతరాయం కలగకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్ అందించేలా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న కారణంగా విద్యుత్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు తగిన ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు ఈఈ చిరంజీవి వివరించారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మేము విద్యుత్ శాఖ తరఫున అనేక ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. కంటిన్యూస్ సప్లై ఇవ్వటానికి ట్రాన్స్ఫారాలు పెడుతున్నాము, కావాల్సిన చోట లైన్లు మారుస్తున్నాము. ట్రాన్స్ఫారాల దగ్గర మళ్ళీ ఫీజు క్యారియర్స్ ఇలాంటివన్నీ కూడా మారుస్తున్నాము. అంటే క్రితం సంవత్సరం సమ్మర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని వాటిని ఓవర్కమ్ చేయటానికి చేయాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ సీజను కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకుని కూడా ఇంటరప్షన్ లేకుండా విద్యుత్ సరఫరా చేయటానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు మనకి అగ్రికల్చర్ అప్లికెంట్స్ కొంతమంది విద్యుత్ మోటార్లకి కనెక్షన్ల కోసం అప్లికేషన్స్ పెట్టి ఎస్టిమేట్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి కట్టవలసిన అమౌంట్స్ కూడా కట్టి ఉన్నారు. కానీ ఫీల్డ్ కండిషన్స్ మనకి వీలుగా లేకపోవడం వల్ల పనులు చేయలేకపోతున్నాం. అంటే స్తంభాలు ఎత్తడం కానీ ఇలాంటివి అన్నమాట, ట్రాన్స్ఫారాలు పెడతాం కానీ పొలాల్లో పంటలు ఉంటాయి కాబట్టి ఈ నెల మనకి వచ్చే నెలతో కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మీరు ఎవరైతే వ్యవసాయ కనెక్షన్ల కోసం అప్లికేషన్స్ పెట్టి శాంక్షన్ అయ్యి అమౌంట్లు కట్టి లైన్లో ఉంటారో వాళ్ళు ఆ సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదించండి. ఎందుకంటే తొందరగా పని మనకి కంప్లీట్ చేయటానికి మే ఒక్క నెలే మనకు ఉండేది. ఈ బెల్ట్ ఏంటంటే కోస్టల్ బెల్ట్లో ఒక నెల దాటితే మళ్ళీ వర్షాలు పడిపోతాయి, మళ్ళీ పనులు చేయడానికి వీలు కాదు. అలాగే ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందుకని ముందే రైతుల్ని మేము కోరుతున్నాము. కాబట్టి డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేస్తే మీకు కూడా సకాలంలో విద్యుత్తుని కల్పించడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. అది ఒకటి అన్నమాట. అదేవిధంగా అగ్రికల్చర్ బిల్స్ కూడా కట్టాలి. అగ్రికల్చర్ బిల్స్ అంటే ఫ్రీ కరెంటే కానీ మంత్లీ 20 రూపీస్ వస్తుందన్నమాట. అవి కూడా కొంతమందికి చాలా మందికి ఏరియాస్ ఉండిపోతూ ఉంటాయి. సో వాటిని కూడా రైతులు అంటే ఎవరికైతే విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయో వాళ్ళు కూడా ఆ బిల్స్ని నామినల్ బిల్స్ అవి వాటిని కూడా చెల్లించండి. వాటికి పంచాయతీలు కానీ పంచాయతీ వీధి లైట్లు కానీ వాటర్ వర్క్స్ కానీ రకరకాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గవర్నమెంటు ఫండ్స్ రిలీజ్ చేసింది విద్యుత్ బిల్లులు కట్టమని. చాలా పంచాయతీలు బిల్లులు కట్టారు. ఇంకా కొంతమంది బిల్లులు కట్టవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పంచాయతీ సెక్రటరీస్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకా అనేక కార్యాలయాలు ఉన్నాయి. గవర్నమెంట్ సర్వీసులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ కాబట్టి వాళ్ళు కట్టవలసిన విద్యుత్ బకాయిల్ని చెల్లిస్తే మీకు బాకీ తగ్గుతుంది. మాకు కూడా విపరీతమైన ఒత్తిడి వస్తుంది. ఒక్కోసారి మార్చి లోపల కట్టకపోతే డిస్కనెక్ట్ చేయండి, మళ్ళీ మేము కట్ చేస్తే మీరు సర్వీస్కి ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు కూడా మీ లెవెల్లో ప్రయత్నం చేసి ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ బిల్లుల్ని కట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. వాళ్ళే కాకుండా మామూలు విద్యుత్ వినియోగదారులు కూడా బిల్స్ని విద్యుత్ బిల్స్ని ఇమీడియట్గా 10, 15, 20 డేస్లో కట్టండి. అది కూడా ఆన్లైన్లో కట్టుకుంటే వాటి ద్వారా కట్టుకుంటే ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీటర్లు వెంటనే మారుస్తున్నాము. మీటర్లో కాలిపోయిన మీటర్కి బిల్లు ఏదైనా అమౌంట్ కట్టాలి కానీ స్టక్అప్ అయితే కానీ ఇంకో రకంగా కూడా మీరు మీటర్కి ఏం కట్టాల్సిన పని లేదు, ఫ్రీగానే మారుస్తాము. సో ఇవన్నీ గమనించి విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మా సర్వీస్ని బెస్ట్ సర్వీసెస్ ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నాము. వేసవి సెలవుల దృష్ట్యా తెనాలి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసు నడుపుతుందని ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెనాలి ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు.
తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవుల నేపథ్యంలో బెంగళూరు, ఊటీ తదితర ప్రదేశాలకు ప్రయాణికుల కోరిక మేరకు బస్సులను అతి తక్కువ ధరకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించాలని కోరారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆర్టీసీ అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి బస్ ప్రయాణం ఉచితంగా పొందొచ్చని మేనేజర్ రాజశేఖర్ వివరించారు. 10th క్లాస్ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి హాల్ టికెట్ చూపిస్తే ఏ రూట్ నుంచి ఎక్కడి వరకు అయినా, సపోజ్ ఆయన ఇంటి దగ్గర నుంచి తెనాలి రూట్లో ఆయన బస్ పాస్ ఉండి తెనాలి నుంచి పెదరావూరు వెళ్ళాలనుకోండి, హాల్ టికెట్ ఉంటే పెదరావూరు దాకా ఫ్రీగా తీసుకెళ్తారు, ఫ్రీగా తీసుకొస్తారు. అంటే ఈ 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ రాసే ప్లేస్ అంతవరకు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీగా వాళ్ళకి హాల్ టికెట్ చూపిస్తే ట్రావెల్ చేయడానికి అనుమతించింది. కాబట్టి పిల్లలు ఎక్కడ చేస్తే అక్కడ ఆపుతారు, ఎక్కడ కోరిన చోట కరెక్ట్గా మీ స్కూల్ ఎదురే ఆపడానికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కింద స్థాయి వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన పడకుండా బస్సుల్లో ఎక్కి జాగ్రత్తగా మీ పరీక్షలు రాసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీ మంచి అవకాశం కల్పించింది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందా కోరుచున్నాం. అదేవిధంగా మనకి సమ్మర్ హాలిడేస్లో మన తెనాలి నుంచి ఊటీకి కానీ, బెంగళూరు కానీ, అదేవిధంగా విశాఖపట్నం పాడేరు కానీ మీరు ఎక్కడైనా ఏదైనా టూర్ కావాలనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో సంప్రదించినట్లా మీకు కావాల్సిన టూర్లో ప్రత్యేకంగా మామూలు సాధారణ ఛార్జ్తో మీకు టూర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మా ట్రాఫిక్ ఇన్ఛార్జ్ అయిన శ్రీ ఐజే ప్రసాద్ గారి నంబర్ని ఒకసారి నోట్ చేసుకొని, ఫోన్ నంబర్స్ 73 82 89 24 92. ఏసీ బస్సు కానీ, సూపర్ లగ్జరీ కానీ, ఆల్ట్రా డీలక్స్ కానీ, పల్లెవెల్లు కానీ ఏ టైప్ కావాలన్నా సరసమైన ధరలకి, సాధారణ ఛార్జ్ ధరలకే మీకు ప్యాకేజీ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ వాడుకొని మన తెనాలి డిపో అభివృద్ధికి తోడ్పడటాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెనాలి పట్టణంలోని 30వ వార్డులో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి పట్టణంలోని 30వ వార్డులో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గూర్చి, అదేవిధంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వార్డులో చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, 30వ వార్డు కౌన్సిలర్ జైపాల్ తదితరులు మాట్లాడుతూ, పేద మధ్యతరగతి వర్గాల ప్రజల కలలను సాకారం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 27,000 మందికి నివేశన స్థలాలు మంజూరు చేసి చరిత్ర సృష్టించారని అన్నారు. కుల, మత, ప్రాంత పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందజేసిందని అన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూస్తే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, తెనాలి శాసనసభ్యునిగా అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించుకునేందుకు ప్రజలందరూ సిద్ధమంటూ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్పొరేటివ్ స్థాయి విద్య, వైద్యాన్ని పేదల ముంగిట నిలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గెలిపించాలని కోరారు. మరోమారు తెనాలి శాసనసభ్యునిగా అన్నాబత్తుని శివకుమార్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు మధిర రవితేజ, నాగరాజు, రజని, ఏ రమేష్, ఎం గోపి, ఏ ప్రవీణ్, ఎన్ పురుషోత్తం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కఠారి హరీష్, 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, శానంపూడి రఘురామరెడ్డి, ఉడుముల మహేష్ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏ గడపకి వెళ్ళినా సంక్షేమం అందుతున్నాయా లేవమ్మా అంటే సంతోషంగా చిరునవ్వుతో చెప్తున్నారు. అన్నీ అందుతున్నాయమ్మా చాలా బాగా. మళ్ళీ మేము జగనన్నని ఇక్కడ లోకల్ శివన్నని గెలిపించుకుంటున్నాం. మీరు చెప్పినా చెప్పపోయినా మేము వేసేది ఫ్యాన్ గుర్తుకేనమ్మా అని ప్రజల నోట చెప్తాం జరిగింది. అలానే చాలా ఆనందంగా ఉంది వాళ్ళ నోట వింటుంటే. మేము అడక్కతలికి మేము వేస్తామమ్మా అని చెప్తున్నారు. అలానే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళలాగా చూస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంటికి అమ్మఒడి కానీ పెన్షన్లు కానివ్వండి, చేయూత, ఆసరా, విద్యా దీవెన, ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంక్షేమం ఇంటి ముందులకే తెచ్చి ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే మన లోకల్ శివన్న కరోనా కష్టకాలంలో ఎన్ని చేశారో ప్రజలందరూ చూశారు. ఏదన్నా సమస్య వస్తే మన అన్న దగ్గరికి వెళ్ళంగానే ఆయన వెంటనే దాని మీద స్పందించి దాని పరిష్కారం అనేది చూపిస్తారు. అలాంటి లోకల్ శివాన్ని భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామమ్మా. మేము మా అందరి ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్తాం జరిగింది. రాబోయే రోజుల్లో అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ మన అన్నాబత్తుని శివకుమార్ గారిని, అలానే మన ఎంపీగా నిలబడుతున్న రోసీ గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కోరుతుంది. అలానే మా అందరి తరఫున కూడా భారీ మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము ఈ వార్డులో తిరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ వార్డులో ప్రజలు చాలా ఘనస్వాగతం తెలుపుతున్నారు. ఈ వార్డులో సంక్షేమం అభివృద్ధి అనేది చాలా బాగా జరిగింది. 17 కోట్ల వరకు సంక్షేమం జరిగింది. 82 లక్షల వరకు అభివృద్ధి అనేది జరిగింది. ఇంత జరిగిన మన మరి పైన జగనన్న మనకి ఇవ్వబట్టి మన శివకుమార్ గారు మరి ఇక్కడ ఇంత అభివృద్ధి చేయబట్టే మనం మళ్ళా వచ్చి ఓటు అడగటానికి ధైర్యంగా ఉన్నాం మేము. మరి ఈ వార్డు నుండి అత్యధికమైన మెజార్టీతో మళ్ళా మన శివకుమార్ గారిని గెలిపించుకోవాలని ఈ వార్డు ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చైర్మన్ మేడం గారు ఇద్దరు 30 వార్డులో తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడికి వచ్చిన అన్ని సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు అన్నిటిలో పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ప్రజాస్పందన బాగుంది. సహజంగా ఎలక్షన్ జరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వెళ్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాంటివి ఏమీ లేవు. వాళ్ళే వచ్చి ఎదురొచ్చి ఘనస్వాగతం పలుకుతా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తా మళ్ళీ శివన్న జగన్న గెలిపించుకుంటామని వాళ్ళు చాలా సంతోషమైన హృదయంతో చెబుతున్నారు. వారి యొక్క ఆత్మవిశ్వాసము, మన అన్న శివన్న గారి ఆత్మవిశ్వాసంతో అందరూ పబ్లిక్లో వెళ్ళిపోయి అందరికీ మ్యాక్సిమం చెప్పుకొని వాళ్ళ మంచి కార్యక్రమాలు చూపించమను సక్సెస్ అయ్యాం. ఇదే సక్సెస్ ఇప్పుడు రేపు 24 కూడా సక్సెస్ అవుతాం గ్యారంటీగా, డెఫినెట్గా అందులో లేదు. ప్రతి కూడా ఏదంటే మనం చెప్పుకోవాలి, మనం చేసి చెప్పుకోవాలా, మనం చేయాలా. మన పప్పులేటర్ తరం అంటే ఒకటే సింగిల్ మనిషి, వాళ్ళు ముగ్గురు ఏ పక్క వెళ్ళిపోయినా సరే అయిపోతారు వాళ్ళు. మనం వెళ్ళాం, మనం ఒకటే సింగిల్ షాట్ కాబట్టి మనకు ఎప్పుడు సరే ఒక్కడికే వేస్తేనే షాట్ ఎప్పుడు సరే. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు తెనాలి పురపాలక సంఘ పరిధిలోని సచివాలయ సిబ్బందికి తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో తెనాలి పురపాలక సంఘం పరిధిలోని సచివాలయ సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తెనాలి పట్టణంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ఓటు హక్కుపై ర్యాలీలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుష, పలువురు అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే ఓటరుకు అవగాహన కల్పించడానికి, ఓట్ల యొక్క పర్సంటేజ్ని బాగా పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్వీప్ అనేటువంటి కార్యక్రమాలను పెట్టారు. వాటి ద్వారా ప్రజలను జాగృతపరిచి ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కార్యక్రమాలు చేయండి అనేసి ఆదేశాలు ఎప్పుడూ ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారంగా మన పట్టణంలో అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వీప్ యాక్టివిటీస్లో పాలు పంచుకోవాలనేసి ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ బృందమైనటువంటి మేమందరం కూడా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగానే ర్యాలీలు కావచ్చు, వివిధ రూపాలలో, వివిధ రకాలుగా, వివిధ పద్ధతులలో ఈ స్వీప్ యాక్టివిటీస్ చేయాలనేసి ఆరో గారు కూడా వీటి గురించి ఆదేశాలు ఇచ్చిన్నారు. కాబట్టి వితిన్ రూల్ ఫ్రేమ్వర్క్కు లోబడి ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం. వీటిని గమనించాలనేసి అందరినీ కోరుతున్నాం.
దుగ్గిరాల రైలుపేటలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణం ముందు గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు ఈ నెల 16వ తేదీ నుండి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా గత 3 రోజుల పాటు దేవస్థానం ప్రాంగణంలో సుప్రభాత సేవ, శ్రీవారి అర్చన, యజ్ఞం, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థగోష్ఠి, పారాయణం వంటి కార్యక్రమాన్ని కొనసాగించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఉదయం శ్రీ సుదర్శన ఆరాధన కార్యక్రమం ప్రారంభించగా గ్రామానికి చెందిన చుండూరు ఉమామేశ్వరరావు, వెంకట అనంతలక్ష్మి, ఖమ్మంపాటి క్రాంతికుమార్, వనజ, అప్పాపురం శేషగిరి దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. తదుపరి సాయంత్రం సమయాన పారాయణం, శ్రీలక్ష్మి యజ్ఞం వంటి కార్యక్రమాలు చేపట్టారు. చివరి రోజు బుధవారం స్వామివారికి పూలంగి సేవ, విశేషార్చనము, నిత్యహవనము, పూర్ణాహుతితో ప్రారంభించి అన్నప్రసాద వితరణ నిర్వహించి సాయంత్రం సమయాన గ్రామోత్సవం జరపనున్నారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ ఋత్వికులు డివి శ్రీమాన్ స్వామి, వికనాసాచార్య, ఆలయ అర్చకులు పర్చూరి మోహన్ శర్మ, కొంగర సుధీర్, కోనేరు మల్లిబాబు, గూడూరు వెంకట్రావు, ఖమ్మంపాటి నరేంద్ర కుమార్, చింతమనేని కొండయ్య, కొంగర జోగేంద్ర, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాన్ని పంపిణీ చేశారు. నేను వెంకటాచలం మీద ఉండాలని చెప్పేసి అని అన్నట్టు అడిగాడు అగస్త్య ఋషిని. అప్పటిదాకా వాళ్ళు అగస్త్య మహర్షి ఒక ఋషి ఆశ్రమంలో ఉన్నారు. ఆయన అన్నాడు, 6 నెలల దాకా కొండ మీదకి వెళ్ళకూడదయ్యా, కొత్తగా వివాహం అయిందిగా అని చెప్పేసి అన్నట్టు. చూడండి ఆ కొండని ఎంత పవిత్రంగా చూశాడు ఋషి. వెంకటేశ్వర స్వామి కూడా పెళ్ళైన 6 నెలల దాకా కూడా ఆ కొండ ఎక్కలేదండి. పవిత్రమైంది మనకి చెప్తున్నాడు ఋషి. సరే 6 నెలలు పూర్తయిన తర్వాత ఆలయ నిర్మాణం చేయడం అనేది ఒక ఎవరికి చెప్పాలని చెప్పేసి ఉన్నాడు. అప్పటికి తొండమాన్ చక్రవర్తి స్నేహంగా తిరుగుతున్నట్టు వెంకటేశ్వర స్వామికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీసీఎస్ లో ఉద్యోగాలు సాధించిన 9 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్, తెలంగాణ శాసనసభ్యులు అన్నాబొత్తుని శివకుమార్. ఎన్నికలు కూడా అమల్లో వచ్చినందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలను అనుసరించాలి. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతున్న తెనాలి పురపాలక మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావును పరామర్శించిన జనసేన పార్టీ పీసీ చైర్మన్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య మనోహర్. మున్సిపల్ పన్నుల బకాయిలను పట్టణ ప్రజలు సత్వరమే చెల్లించాలి. తెనాలి పురపాలక కమిషనర్ విశేషణ. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.